Hello everyone, I am Dr. Srikanth Munna, consultant urologist and andrologist from V9 Hospitals, Begumpet. సో ఇవాళ మనం పేషెంట్ అవేర్నెస్ వీడియోస్లో మాట్లాడుకునే టాపిక్ ప్రోస్టేట్కి ఏ రకమైన సర్జరీ అవసరం ఉంటాయి, ఎవరికి ఎలాంటి టెక్నాలజీని యూజ్ చేయాలి. సో చాలామంది ప్రోస్టేట్ ఆపరేషన్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఎక్కడ డబ్బులు తక్కువ అవుతాయి, ఎక్కడ ఎన్ని రోజులు ఉండాలి, కాంప్లికేషన్స్ ఏమొస్తాయి అని ఆలోచిస్తారు. కానీ ఇవన్నీ రిలేటెడ్గా ఉన్న కామన్ పాయింట్ మనం ఏ టెక్నాలజీని యూజ్ చేస్తున్నాం. ప్రోస్టేట్ ఆపరేషన్స్ పాత రోజుల్లో ఓపెన్ సర్జరీలు చేసేవాళ్ళు. ఇప్పుడు ఓపెన్ సర్జరీ చాలా అరుదుగా చేయాల్సిన అవసరం వస్తుంది. సో ఇప్పుడు అన్ని ఎండోస్కోపిక్ ప్రొసీజర్స్. చాలామంది ఎండోస్కోపీకి, లాప్రోస్కోపీకి, లేజర్కి పదాలు మార్చి వాడుతూ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. పేషెంట్లకు అర్థం అవ్వటానికి కొంతమంది డాక్టర్లు కూడా అట్లానే మభ్య పెడుతూ ఉంటారు. సో ఎండోస్కోపీ అంటే బాడీలో ఎక్కడైనా హోల్ ఉంటే ఆ హోల్లో నుంచి ఎంటర్ అవ్వటాన్ని ఎండోస్కోపీ అంటాం. అంటే నోట్లో నుంచి మనం ఎండోస్కోపీ చేయించుకుంటాం, పేగులు అల్సర్లు వాటికి చూడటానికి అప్పర్ జిఐ ఎండోస్కోపీ అంటాం, అది ఎండోస్కోపీ. అట్లాగే ఈఎన్టీ డాక్టర్ చెవిలో కానీ ముక్కులో కానీ ఆపరేషన్ చేసేటప్పుడు ఎండోస్కోపీ పద్ధతిలో ట్రీట్ చేస్తారు. ప్రోస్టేట్ ఆపరేషన్ కూడా మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఎండోస్కోపీ పద్ధతిలో చేయడం జరుగుతుంది. అంటే మూత్రం దారి నుంచి వెళ్ళటం, న్యాచురల్ హోల్ నుంచి వెళ్ళేదాన్ని మనం ఎండోస్కోపీ సర్జరీ అంటాం. సో మాకు లాప్రోస్కోపీ చేస్తామని చెప్పారండి, అక్కడ మీరు ఎండోస్కోపీ అంటున్నారు, లాప్రోస్కోపీ అంటే గ్రేట్ కదా అనుకో. లాప్రోస్కోపీ అంటే పొట్ట లోపల ఉన్న ఆర్గాన్స్ కోసం చేసే సర్జరీ. సో పొట్ట లోపల హోల్ లేదు, మనం పెడుతున్నాం, పొట్ట పైన హోల్ పెట్టి పెద్దగా కట్ చేయాల్సిన అవసరం లేకుండా చిన్న హోల్ పెట్టి చేసేదాన్ని లాప్రోస్కోపీ అంటాం. ప్రోస్టేట్లో కూడా అట్లాంటి ఆపరేషన్స్ అవసరం పడతాయి. జనరల్లీ క్యాన్సర్ ఆపరేషన్లు, ప్రోస్టేట్ గడ్డ మొత్తం తొలగించాల్సిన అవసరము, దానివల్ల క్యాన్సర్ లోపల కడుపు లోపలికి పెరిగి గడ్డలు పెరిగి లింఫ్ నోడ్స్ అంటాం, డిసెక్షన్ చేయాలి. ఇట్లాంటప్పుడు రోబోట్ కానీ లాప్రోస్కోపీ కానీ పొట్టకి హోల్స్ పెట్టి చేయడం జరుగుతుంది. కానీ నార్మల్గా వయసు రీత్యా హార్మోన్ ప్రభావం వల్ల పెరిగిన గ్రంథికి ఆపరేషన్ కనుక అవసరం పడుతుంది అంటే 99% మనం చేసేది ఎండోస్కోపీ ఆపరేషన్స్. ఎక్కడ హోల్ పెట్టాల్సిన అవసరం లేదు, కొయ్యాల్సిన అవసరం లేదు. మూత్రం దారి లోపల నుంచి మూత్రం దారిని వెడల్పు చేసుకొని ప్రోస్టేట్ దగ్గరికి వెళ్ళి అక్కడ పలు రకాల టెక్నాలజీని యూజ్ చేసి ప్రోస్టేట్ని తీయటం జరుగుతుంది. సో ఎంట్రీ ఎగ్జిట్ 3 టెక్నిక్స్లో ఒకటే ఉంటుంది. ఏమిటి ఆ 3? మోనోపోలార్ కరెంటు, బైపోలార్ కరెంటు, లేజర్. లేజర్లో కూడా మళ్ళీ 2-3 రకాల లేజర్స్ ఉన్నాయి. సో మోనోపోలార్ కరెంట్లో మనం కరెంటు పాస్ చేయటానికి ఒక మీడియం ఏం కావాలి. ఇప్పుడు మనకి చెక్క మీద కరెంట్ పాస్ అవ్వదు, కానీ మెటల్ మీద పాస్ అవుతుంది. ఒక ఐరన్ రాడ్ని పట్టుకుంటే షాక్ కొట్టే అవకాశం ఉంటుంది ప్లగ్లో పెడితే, ఒక పెన్సిల్ పట్టుకుంటే షాక్ కొట్టదు. సో ఈ మీడియం, కరెంట్ పాస్ అయ్యే మీడియం వాడే ఫ్లూయిడ్ని బట్టి ఈ టెక్నాలజీస్ని డిజైన్ చేయడం జరిగింది. సో మోనోపోలార్ కరెంట్ అనేది గ్లైసిన్ అనే ఒక సొల్యూషన్, అంటే మనకు నార్మల్ సెలైన్ బాటిల్ లానే కనిపిస్తుంది. సెలైన్లో కూడా మల్టిపుల్ రకాలు ఉంటాయి. డెక్స్ట్రోజ్ ఫ్లూయిడ్ ఉంటుంది, డిఎన్ఎస్ ఉంటుంది, ఆర్ఎల్ ఉంటుంది. అట్లాగే గ్లైసిన్ అనే ఒక ఫ్లూయిడ్, ఆ ఫ్లూయిడ్ని వాడుతూ మోనోపోలార్ కరెంట్ అంటే కరెంటు ఆ ఫ్లూయిడ్ లోపల నుంచి ప్రోస్టేట్ని కట్ చేయడానికి వాడిన తర్వాత బాడీలో వేరే ఏరియా నుంచి బయటికి వెళ్తుంది. సో కాటరీ ప్యాడ్ అని చెప్పేసి పేషెంట్కి వీపు మీద కానీ తొడ కింద కానీ సెకండ్ ఎలక్ట్రోడ్, ప్లస్ మైనస్ 2 ఉండాలి కదా కరెంట్ వెళ్ళాలంటే. సో ప్లస్ మనం వాడే పరికరం, కట్ చేసే పరికరం. కటింగ్ అయిపోయిన తర్వాత కరెంటు వెళ్ళాల్సిన మైనస్ పేషెంట్ బాడీకి అటాచ్ చేసి వేరే పార్ట్లో నుంచి ఆ సర్క్యూట్ని క్లోజ్ చేయడం జరుగుతుంది. ఈ మోనోపోలార్ కరెంట్ వాడుతున్నప్పుడు, గ్లైసిన్ వాడుతున్నప్పుడు కొన్ని ఇబ్బందులు గమనించడం జరిగింది పాత రోజుల్లో. అవేంటంటే ఎక్కువసేపు ఆపరేషన్ అయితే ఈ ఫ్లూయిడ్, మనం వాడే గ్లైసిన్ అనే ఫ్లూయిడ్ బాడీ లోపలికి అబ్జార్వ్ అయిపోవటము, బాడీలో ఉన్న సోడియం కంటెంట్స్ తగ్గిపోవటము, బ్రెయిన్లో ఎడిమా రావటము, ఎక్కువసేపు అంటే గంట అంతకంటే పైన ఆపరేషన్ అవసరం పడుతున్నప్పుడు ఈ సైడ్ ఎఫెక్ట్స్ గమనించడం జరిగింది. అట్లాగే కరెంటు కూడా బాడీలో పాస్ అవుతున్నప్పుడు పేస్ మేకర్స్, హార్ట్కి పేస్ మేకర్స్ ఉన్న పేషెంట్స్ కానివ్వండి, ఇట్లాంటి పేషెంట్స్కి కొంచెం ఇబ్బందులు, కాటరీ బర్న్స్ అవ్వటం, ఆ కరెంట్ ఎగ్జిట్ అయ్యేటప్పుడు చర్మం అక్కడక్కడ కాలటం, మెటాలిక్ పార్ట్స్, ఆడవాళ్ళకి కొంతమందికి వేరే ఆపరేషన్స్ కోసం కూడా ఇదే రకమైన కరెంట్ వాడుతూ ఉంటాం. ముక్కు పుడకలు కానీ మెటల్ కానీ పెట్టుకున్నప్పుడు అక్కడ బర్న్స్, మెటాలిక్ పార్ట్స్ దగ్గర బర్న్స్ వచ్చే అవకాశము, ఇట్లాంటివి ప్రోస్టేట్ ఆపరేషన్లో మూత్రం దారి మొత్తం కరెంట్ పాస్ అయ్యి తర్వాత సన్నబడిపోవటము. అంటే మనం వాడే పరికరానికి లీకేజ్ ఉందనుకోండి, కరెంట్ లీకేజ్, ఎక్కడన్నా షీత్కి డ్యామేజ్ ఉంటే కరెంట్ బయటికి లీక్ అయ్యి ఇదే షీత్ మన పరికరం వాడుతున్న దాని నుంచే వెనక్కి వస్తుంది. అట్లా వచ్చినప్పుడు ఆ మెటాలిక్ పార్ట్ మూత్రం దారికి టచ్ అయి ఉన్నదంతా బర్న్స్ అయిపోవటము, ఈ సైడ్ ఎఫెక్ట్స్ గమనించడం జరిగింది. సో దాన్ని అధిగమించడానికి నెక్స్ట్ వచ్చిన టెక్నాలజీ బైపోలార్ కరెంట్. బైపోలార్ కరెంట్లో నార్మల్ సెలైన్,
మనం మామూలుగా నరానికి ఎక్కించుకుంటాం కదా బీపీ తక్కువైనప్పుడు, నార్మల్ సెలైన్ పరికరం వాడేటప్పుడు ఈ నార్మల్ సెలైన్ ఫ్లూయిడ్ని మనం మీడియం లాగా, అంటే కరెంట్ పాస్ అయ్యే మీడియం నార్మల్ సెలైన్ వాడటం జరిగింది. ఈ నార్మల్ సెలైన్ వాడుతూ మనం పెట్టే పరికరంలోనే ప్లస్ మైనస్ రెండు ఉంటాయి. షీత్కి టచ్ అవ్వకుండా లోపలి భాగంలో 2 ఎలక్ట్రోడ్స్ ప్లస్ మైనస్ ఉంటాయి. ఈ రెండింటిని జాయిన్ చేస్తూ ఒక కటింగ్ లూప్ ఉంటుంది. ఆ కటింగ్ లూప్ తోటి మనం ప్రోస్టేట్ని కట్ చేస్తూ ఉన్నప్పుడు కరెంటు అక్కడి నుంచే మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. సో బాడీ లోపలికి వెళ్ళట్లేదు. ఫస్ట్ అడ్వాంటేజ్, బర్న్స్, పేస్ మేకర్స్ ఉన్న పేషెంట్స్కి కంఫర్టబుల్గా చేసుకోవచ్చు. రెండవది అండ్ మెయిన్ అడ్వాంటేజ్, ఈ నార్మల్ సెలైన్ వాడటం వల్ల నార్మల్ సెలైన్ ఫ్లూయిడ్ మనం నరంలోకి ఎందుకు ఎక్కిస్తున్నాము అంటే బాడీలో ఉండదగిన ఫ్లూయిడ్. అది బాడీలో ఉన్న ఆస్మోలారిటీ, బ్లడ్కు ఉన్న ఆస్మోలారిటీకి ఆల్మోస్ట్ ఈక్వలెంట్గా ఉండే ఫ్లూయిడ్ అది. సో ఈ ఫ్లూయిడ్ బాడీ లోపలికి అబ్జార్బ్ అయినా ఈ ఉప్పు మాత్ర, సోడియం కంటెంట్ తగ్గటము, బ్రెయిన్లో ఎడిమా రావటము, ఎలక్ట్రోలైట్ డిస్టర్బెన్సెస్, ఉప్పు కణాలు అప్ అండ్ డౌన్స్ రావటం లాంటివి ఏమీ జరగవు. సో అడ్వాంటేజ్, దీంతో పాటు టైమ్ ఆఫ్ ది సర్జరీ కంఫర్టబుల్గా మనం ఎక్కువసేపు చేసుకోవచ్చు. సో ఇది ఎవరికి అవసరము? సుమారు 60-70 గ్రాముల వరకు మనం మోనోపోలార్ కరెంట్ తోటి కంఫర్టబుల్గా చేసుకోవచ్చు. 70 గ్రాములు అంతకంటే పైబడింది 100-120 గ్రాముల వరకు 1 గంటన్నర 2 గంటల సర్జరీ అవసరం పడుతున్నప్పుడు ఈ బైపోలార్ కరెంట్ని వాడుకొని ఆపరేషన్ కంఫర్టబుల్గా సింగిల్ సిట్టింగ్లో ఫినిష్ చేసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ ఉంటే ఏం చేయాలి? 120 గ్రాముల కంటే ఎక్కువ ఉన్నప్పుడు రీసెంట్ పాస్ట్లో కూడా, అంటే ఒక 4-5 సంవత్సరాల క్రిందటి వరకు కూడా ఓపెన్ సర్జరీసే చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు లేజర్ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్స్ వచ్చిన తర్వాత 120 గ్రాములు 180 గ్రాములు ప్రోస్టేట్ వరకు కూడా మనం లేజర్ తోటి కంఫర్టబుల్గా ఇదే పద్ధతి ద్వారా, ఎండోస్కోపీ ద్వారానే ప్రోస్టేట్ని తీసేయటం జరుగుతుంది. సో ఇందులో కరెంట్ వాడే బదులు లేజర్ వాడుతున్నాం. మనం కరెంట్ వాడినప్పుడు ఇప్పుడు ఈ గోడలు, మనకి ఒక రూమ్ ఉంది, రూమ్లో ఉన్న గోడలు లోపలికి పెరిగినాయి. మనం ఈ కరెంట్ తోటి చెక్కుతూ మళ్ళీ దాన్ని వెనక్కి గోడ దాకా తీసుకెళ్తున్నాం. లేజర్ ఆపరేషన్లో ఏమవుతుందంటే గోడ దగ్గరికి వెళ్ళి ఈ గడ్డ ఏదైతే ఉన్నదో గోడకి స్టార్టింగ్ పాయింట్, ఈ గడ్డకి మధ్యలో లేజర్ వాడేసి గడ్డని మొత్తం రిమూవ్ చేసి మూత్రం సంచిలో పడేసేసి అక్కడ దాన్ని బ్రేక్ చేయడం జరుగుతుంది. దానికి మల్టిపుల్ రకాల టెక్నాలజీస్ వాడతాం. మార్సులేటర్ అని కంప్లీట్గా అదే సక్షన్ చేసుకొని లాగేస్తుంది చిప్స్. లేదా ఇందాక మనం వాడిన పరికరాలతోనే కరెంటు వాడుతూ మూత్రం సంచి లోపలి వేసిన తర్వాత వాటిని కట్ చేయడం జరుగుతుంది. సో లేజర్ వల్ల ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు మనం ఇది ఉన్నది ప్రోస్టేట్, ఇక్కడ నుంచి దీని క్యాప్స్యూల్, ఇది మూత్రం దారి సైడ్ ఇంత పెరిగింది. మనం కట్ చేస్తున్నప్పుడు లేయర్ ఇక్కడ కట్ చేస్తున్నప్పుడు దీని మధ్యలో ఉన్న రక్తనాళము మనం 10 సార్లు కట్ చేయాల్సిన అవసరం వస్తే 10 సార్లు రక్తనాళం ఎక్స్పోజ్ అవ్వటము, దాని నుంచి బ్లీడింగ్ అవ్వటము, ఆ బ్లీడింగ్ ఆపడానికి కరెంటు వాడటము, మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళటం జరుగుతుంది. కానీ లేజర్లో మనం డైరెక్ట్గా ఇక్కడ నుంచి కట్ చేసి దీన్ని తొలగించటం జరుగుతుంది కాబట్టి ఈ రక్తనాళం అనేది ఒకటేసారి ఎక్స్పోజ్ అవుతుంది. సో బ్లీడింగ్ రిస్క్ తక్కువ ఉంటుంది. ఎవరికి ఈ బ్లీడింగ్ రిస్క్ తక్కువ ఉండాలి? ఆల్రెడీ బ్లీడింగ్ టెండెన్సీస్ ఉన్న వాళ్ళకి. ఎవరు వాళ్ళు? గుండె జబ్బులు ఉండి రక్తం పలచబడే మందులు వాడుతున్న వాళ్ళు, స్ట్రోక్ వచ్చి రక్తం పలచబడే మందులు వాడుతున్న వాళ్ళు, రక్తం స్వతహాగా పల్చగా ఉండే వ్యాధులు ఉన్నవాళ్ళు, లేదా లివర్ ప్రాబ్లమ్స్, ఆల్కహాలిక్ లివర్ డిసీజ్, వీటి వల్ల లివర్లో రక్తం గడ్డగట్టే క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అనేవి సింథసైజ్ అవ్వటం తక్కువ ఉన్నవాళ్ళు, వీళ్ళకి లేజర్ వల్ల మ్యాక్సిమం అడ్వాంటేజ్ ఉంటుంది. 4వది గ్రంథి సైజు పెద్దగా ఉండటం. 120-130 గ్రాముల కంటే గ్రంథి సైజు పెద్దగా ఉన్నప్పుడు మనకి కంపల్సరీ లేజర్ వల్ల అడ్వాంటేజ్ క్లియర్ కట్గా సర్జన్కి, పేషెంట్కి తెలుస్తుంది. ఈ ఇండికేషన్స్లో చేసుకున్నంత వరకు మనం క్లినికల్గా, సైంటిఫిక్గా టెక్నాలజీని బెస్ట్గా వాడుకుంటున్నట్టు అర్థం. 40 గ్రాములే ఉన్నది, ఆపరేషన్ అవసరం పడుతున్నది, లేజర్ కావాలంటారు పేషెంట్స్. హాస్పిటల్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఎందుకని? కాస్ట్ ఎక్కువ, డబ్బులు వస్తాయి హాస్పిటల్కి, పేషెంట్కి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. 180 గ్రాములు ఉన్నది ప్రోస్టేట్, లేజర్ గురించి పేషెంట్కి తెలియనే లేదు. నేను వెళ్ళి మోనోపోలార్ కరెంట్ తోటి 3 సిట్టింగుల్లో చేయాలండి మీకు ఆపరేషన్, 2 సిట్టింగుల్లో చేయాలండి అంటే పేషెంట్కి ఏం తెలియక తల ఊపుతారు. 2 సిట్టింగుల్లో లేజర్కి వచ్చే పైసలు నాకు వస్తాయి, పేషెంట్కి ట్రీట్మెంట్ అవుతుంది, కానీ న్యాయం చేసినట్ట మనం కాదు. సో ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ వీడియో చేయడం జరుగుతుంది. మీ ప్రోస్టేట్ సైజ్ ఎంత, మీకు ఆపరేషన్ అసలు అవసరం ఉందా లేదా, ఉంటే ఏ రకమైన ఆపరేషన్ చేయించుకోవాలి, దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, ఉపయోగాలు ఏంటి, చేసిన తర్వాత ఎన్ని రోజులు ఫాలోఅప్లో ఉండాలి, మందులు వాడాలి, ఈ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా కనుక్కొని మనం దిగితే మీకు సర్జరీ అవసరమైనా కానీ మీ హాస్పిటల్ స్టే కానీ మీ మెంటల్ పీస్ కానీ కంఫర్టబుల్గా వెళ్ళిపోవడానికి హెల్ప్ అవుతుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే
కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ వీఆర్ అవైలబుల్ at V9 హాస్పిటల్స్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్.